ఓకే, కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి ఈ వీడియోలో మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగానే 100 డేస్ ప్లాన్ అని చెప్పుకున్నాం. 100 డేస్లో 100 వీడియోసు, 100 వర్క్ షీట్స్. ఈ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అండి. 100 అనుకున్నాం కానీ 100 కంటే ఎక్కువగానే వస్తున్నాయి. ఎందుకు సార్ అంటే ప్రతి టాపిక్ అంటే మనం ఇక్కడ 5 రకాల సబ్జెక్టులు తీసుకున్నాం. 5 సబ్జెక్టులు తీసుకునేసరికి ప్రతి దానికి కూడా 20 నిమిషాల వరకు వీడియో వచ్చేస్తుందండి. సో టోటల్గా 120 మినిట్స్ వరకు, అంటే 100 to 120 మినిట్స్ మధ్యలో వీడియో రావడం అనేది జరుగుతుంది. సో అంత అప్లోడ్ చేయడం అనేది మనకి అవ్వదు. సో వీడియో సంఖ్య కూడా పెరిగే అవకాశం అనేది ఉంది. లేదు అనుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించినంతా కూడా ఒక వీడియో లాగా, అదేవిధంగా రీజనింగ్ అంతా ఒక వీడియోలో, మెంటల్ ఎబిలిటీ అంతా ఒక వీడియోలో, ఇంగ్లీష్ అదేవిధంగా జీకే వేరు వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎలా అప్లోడ్ చేశానని కూడా మీకు చెప్తానండి. సో ఇది డే 1లో ఉన్నటువంటి పేపర్. సో ఇది డే 1లో ఉన్నటువంటి పేపర్ అండి. సో మరి ఈ డే 1లో కానీ మీరు చూసుకుంటే చూడండి, మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ నేను ఇచ్చానండి. చాలా ఈజీ క్వశ్చన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో నేను డే 1లో ఏం చేస్తాను సార్ అంటే నవోదయ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటాను. డే 2కి వచ్చేసరికి సైనిక్ స్కూల్లో ఇచ్చినటువంటి సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ కోసం తీసుకుంటాను. సో సార్ ఇది నవోదయక ఆర్ సైనిక్ అంటే రెండింటికి ఉండండి, రెండింటికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్కి అదేవిధంగా నవోదయకి కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో వాటి యొక్క వర్క్ షీట్స్ కంప్లీట్ అయిపోతాయండి. ఆ తర్వాత ఎక్స్ట్రా సైనిక్ స్కూల్ సిలబస్ ఏదైతే ఉందో అది వేరేగా మనం చెప్పుకుంటాము. సో ఆ టైంలో నవోదయ వాళ్ళకి మళ్ళీ సిలబస్ అనేది రిపీట్ చేస్తాను. ఓకేనండి. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డే 1లో మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ నుండి ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్. సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 10 క్వశ్చన్స్ అనేవి మనకి నెంబర్ సిస్టమ్ నుండి ఇవ్వడం జరిగిందండి, క్వశ్చన్స్ అన్నీ కూడాను. సో నెక్స్ట్ మనం సెకండ్ సబ్జెక్ట్గా మెంటల్ ఎబిలిటీని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో ఆడ్ మ్యాన్ అవుట్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ 20 క్వశ్చన్స్ 10 అంటే 20 వరకు కూడా మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డే 1లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి టాపిక్ తీసుకొని, అంటే ఇంట్రోగేటివ్, ఎసెటివ్, ఇంపేరేటివ్, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఇందులో నుంచి మనకు ఒక 5 బిట్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి చూసుకుంటే ప్యాసేజ్ అండి, ఒక ప్యాసేజ్ని కూడా ఇచ్చి దాని కింద 5 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. సో అంటే ఇంగ్లీష్లో మీకు ఎలా ఇచ్చాను సార్ అంటే 5 క్వశ్చన్స్ గ్రామర్ పార్టు, 5 క్వశ్చన్స్ వచ్చేసి మీకు ప్యాసేజెస్. మళ్ళీ ఈ ప్యాసేజ్లో కూడా మనకు ఒక 2 క్వశ్చన్స్ అనేవి సో గ్యారంటీగా గ్రామర్ పార్ట్ నుంచి యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఆ పార్ట్స్ నుంచి వస్తాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. సో మరి ఈ ప్యాసేజ్ అనేది సైనిక్కి ఇంపార్టెంటే, నవోదయకి ఇంపార్టెంటే, అర్థమైందా? సో మరి నెక్స్ట్ ఇక్కడ వరకు ఏవైతే ఈ 30 బిట్స్ ఉన్నాయో ఈ 30 బిట్స్ కూడాను మనకి నవోదయకి సైనిక్ ఇద్దరికీ అవసరమే. ఈ 30 బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది అనేది సైనిక్కి నవోదయ ఇద్దరికీ కామనే, అర్థమైందండి, ఇద్దరికీ కామనే. సో ఎవరి లెవెల్ బట్టి వాళ్ళకి ఇస్తాను క్వశ్చన్ పేపర్స్ అండి, ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరికి సమన్వయం చేసుకుంటూ వెళ్తాము. సో మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ వచ్చేసి నీకు ఎనాలజీ, రీజనింగ్ అనేటువంటి టాపిక్, రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే అందులో ఫస్ట్ వర్క్షీట్లో నెంబర్ ఎనాలజీ పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో క్వశ్చన్ పేపర్ నేను అవసరం అనుకుంటే సొల్యూషన్ చెప్పేటప్పుడు ప్రతి క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదా వేరేగా స్లైడ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీకు జరుగుతూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి నెంబర్ ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ 10 క్వశ్చన్స్. అండ్ ఫైనల్గా మనకి జీకేకి సంబంధించి నేషనల్ సింబల్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్ నుంచి మనం ఒక 10 క్వశ్చన్లు తీసుకొని ఇవ్వడం అనేది జరిగిందండి. టోటల్గా 50 క్వశ్చన్స్తో మనకి పేపర్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో లాస్ట్ 2
ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ అవి మీకు నవోదయకి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకు అవసరం లేదు. మరి సైనిక్ స్కూల్లో మెంటల్ ఎబిలిటీ లేదు కదా సార్, మాకు ఎందుకని అనవసరం లేదు. మీరు రీజనింగ్లో దాన్ని మనకి ఈ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనకి నాన్ వెర్బల్ రీజనింగ్గా ఇస్తాడనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా మన ప్లాను. సో ఈ ప్లాన్ తాలూకా ఈ పేపర్ అనేది కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో ఇస్తున్నాను. అదేవిధంగా యాప్లో సో మీకు చెప్పినట్టుగానే మాట ఇచ్చినట్టుగానే 5 నుండి 6 రోజుల పాటు మనకి యూట్యూబ్లో అదేవిధంగా యాప్లో కూడా నేను ఫ్రీగా ఇస్తానండి. ఆ తర్వాత మీకు వీటి యొక్క వీటి యొక్క పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మూవ్ అవ్వండి. సో అది మీ చాయిస్ అండి. ఓకేనా. సో మరి ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనా. సో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. సో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మరి ఫస్ట్గా మ్యాథమెటిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చామో చూద్దామండి. ఈజీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ వెళ్తామండి. ఎందుకంటే నెంబర్ సిస్టమ్నే మనం 12 వర్క్ షీట్లుగా ఇస్తున్నాం, 120 క్వశ్చన్లుగా ఇస్తున్నాం. ఇచ్చిన క్వశ్చన్ ఇవ్వకుండా 120 క్వశ్చన్లు అంటే మరి ఇంకే మోడల్ నీకు మిస్ అవ్వదు. అర్థమైందా? సో చూద్దాం మరి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి. మరి ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దానన్న. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ద నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నేచురల్ నెంబర్స్, 2 డిజిట్ నేచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ అన్న. 2 డిజిట్ నేచురల్ నెంబర్స్ అంటే 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడిగాడు. సో మరి 2 డిజిట్ నెంబర్స్ అనేవి ఎక్కడితో స్టార్ట్ అవుతాయండి? 10తో స్టార్ట్ అయ్యి 99 వరకు ఉంటాయి. అంటే స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ 10 అయితే గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ 99. టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి సార్ అంటే మనకి 90 నెంబర్స్ ఉంటాయమ్మా. గుర్తుంచుకోవాలి, ఎన్ని ఉంటాయన్నా 90 నెంబర్స్. సార్ 99 కదా అనొద్దు, 99లో ఆల్రెడీ 9 నెంబర్స్ అనేవి అంటే డిజిట్స్ లాగా ఉంటాయి కదా, 1 to 9 అవి ఆల్రెడీ తీసేసాం. 99లో 9 తీసేస్తే 90. సో ఇదే క్వశ్చన్ దగ్గర మరి 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని కూడా అడగవచ్చు. ఓకేనా. 3 డిజిట్ నెంబర్స్ అయితే 900 ఉంటాయి. 100తో స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి. మరి 4 డిజిట్ నెంబర్స్ అయితే 1000తో స్టార్ట్ అయ్యి 9999 వరకు ఉంటాయండి. సో 9000 నెంబర్స్ అంటే ఒక్కొక్క జీరో పెంచుకుంటూ వెళ్ళిపోవడమే మనం. అర్థమైందా? 5 డిజిట్ నెంబర్స్ అనుకోండి మనకి 90,000 నెంబర్స్ ఉంటాయి. 6 డిజిట్ నెంబర్స్ అయితే 9 lakh నెంబర్స్ ఉంటాయి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలండి. సో స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ 10,000 అయితే లార్జెస్ట్ 99,999. స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ 1 lakh అయితే సో గ్రేటెస్ట్ ఎవరు అవుతారు సార్ అంటే 9,99,999 అండి. సో ఇది క్వశ్చన్, దానికి కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదానన్న. నోట్ చేసుకోండి జాగ్రత్తగా, అబ్జర్వ్ చేయండి ప్రతి క్వశ్చన్ కూడాను. సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. సో గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు అంటే 6 డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎవరు, 6 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఎవరు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో, స్మాలెస్ట్ గ్రేటెస్ట్, వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం, సమ్ ఫైండ్ అవుట్ చేయమండం, ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమనడం కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, సో ఏ విధంగా ఇచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్స్ అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్. మరి 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్కి అంటే 6 అంకెల చిన్న సంఖ్యకు 4 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య భేదం ఫైండ్ అవుట్ చేయండి, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడండి. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. సో ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఎవరు? 1 lakh, 1 after 5 zeros. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎవరు? 4 9s అండి. ఏమ్మా 4 9s. వీటి మధ్య డిఫరెన్స్ కావాలి అంటే మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఓకేనా. సో 0 నుంచి 9 కట్ చేయలేం కాబట్టి ఇది 10, 9, 9, 9, ఇది 9 అమ్మ. 10లో 9 పోతే 1, 9లో 9 పోతే 0, 9లో 9 పోతే 0, 9లో 9 పోతే 0, ఇది ఒక 9 అండి. సో 9 000 1,
అంటే 90,001 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. చాలా క్లియర్గా ఉంటాయి, చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, అవి ఏంటో మీరు పట్టుకోండి, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్కి స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబర్ దాన్ని పైన వేసుకొని చిన్న నెంబర్ని కిందని వన్స్ ప్లేస్ నుంచి బ్యాక్ రావాలి. చాలా జాగ్రత్తగా వేయాలి. చాలామంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తారు. సో 1 కింద 9 వేసేస్తారు, అది రాంగ్. 1 ప్లేస్ కింద 1s ప్లేస్, 10s కింద 10s, 100s కింద 100s, ఆ విధంగా వేసుకుంటూ రావాలి. ఓకే, క్లియర్ అనుకుంటాను. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే మళ్ళీ ఇది కూడా నేను నెంబర్ ఫార్మింగ్ అనేటువంటి మోడల్ నుంచి ఇచ్చాను. నెంబర్ ఫార్మింగ్ అంటే ఏంటి సార్ అంటే మనకు కొన్ని డిజిట్స్ ఇచ్చేసి వాటితో నెంబర్ని ఫామ్ చేయమంటాడు. ఏంటమ్మా, కొన్ని డిజిట్స్ ఇచ్చేసి వాటితో మనకి నెంబర్ని ఫామ్ చేయమంటాడు. చూడండి, ఆ నెంబర్స్లో మనకి స్మాలెస్ట్ నెంబరు గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతూ ఉంటాడు. చిన్న నెంబరు పెద్ద నెంబర్ అడిగి వాటి మధ్య డిఫరెన్స్ చేయమండం, ఎడిషన్ చేయమండం, ప్రోడక్ట్ చేయమండం, ఇలాంటి లాజిక్లన్నీ అడుగుతూ ఉంటాడు. చూడండి ఏమన్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా డిఫరెన్స్, ఫైండ్ ద డిఫరెన్స్, లేదా ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అంటే పెద్దది, డిఫరెన్స్ అంటే భేదము అంటామండి, భేదము అంటారు. గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్స్ formed by the digits 0, 3, 6, 7 and 9. 0, 3, 6, 7, 9తో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్కి అంటే పెద్ద నెంబర్కి, అదేవిధంగా స్మాలెస్ట్ నెంబర్ చిన్న నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత, భేదం ఎంత అని చెప్పేసి అడిగాడు. సో వితౌట్ రిపిటేషన్, ఏ నెంబరు కూడా రిపీట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా? సో మరి వీటితో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ ఎలా వస్తుంది సార్ అంటే ఇచ్చిన డిజిట్స్ని, ఏంటమ్మా, ఇచ్చిన డిజిట్స్ని ఎవరెవరు ఇచ్చాడు, 0, 3, 6, 7, 9 ఇచ్చాడు కదా, వీటిని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి, పెద్దదాని నుంచి చిన్నదానికి పెట్టాలి. పెద్దది ఎవరు, 9, 7, 6, 3, 0, ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందన్నమాట, 97,630. మరి స్మాలెస్ట్ నెంబర్ కావాలి అంటే ఇచ్చిన డిజిట్స్ని స్మాల్ టు బిగ్ అప్లై చేయాలి. సో స్మాల్ టు బిగ్ అనేటప్పుడు ఇది 0 కదా సార్ అంటే 0తో స్టార్ట్ చేయొద్దు. 0తో స్టార్ట్ చేస్తే మనకి ఎప్పుడైనా సరే నెంబర్ ఫామ్ చేసేటప్పుడు ముందుగా 0 ఉంటే దానికి ఎటువంటి వాల్యూ లేదు అనుకుంటాం. సో ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ అయిపోద్ది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఆ తర్వాత 0 తర్వాత వచ్చే డిజిట్ ఎవరు, చిన్నది 3 కదా, 3తో స్టార్ట్ చేయండి, అప్పుడు 0 పెట్టుకోండి. 30,679. వీటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 0లో 9 కట్ చేయలేం కాబట్టి 10, 10లో 9 కట్ అయిపోతే 1, 2లో 7 కట్ చేయలేం కాబట్టి బారింగ్, 12లో 7 కట్ అయిపోతే 5, 5లో 6 కట్ చేయలేం కాబట్టి 15లో 6 కట్ అయిపోతే 9, ఇంకా 6 అమ్మ. ఓకేనా? 66,951, 66,951 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా నెమ్మదిగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా, నోట్ చేసుకోండి క్లియర్గా. ఎస్, వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్స్ రాసుకోండి. క్వశ్చన్ పేపర్ మా దగ్గర ఉంది సార్ అనుకున్న వాళ్ళు ఆన్సర్ రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కానీ చూస్తే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ మోడల్ ఏదైతే ఉందో వాటి మీద ఇచ్చినటువంటి సమ్మనన్న ఇది. ఓకేనా? ఏమన్నాడో చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7, ప్లేస్ అంటే స్థాన విలువలు, ఏంటమ్మా, స్థాన విలువలు, ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 యొక్క స్థాన విలువల మధ్య డిఫరెన్స్ కావాలి, ప్లేస్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ కావాలి, భేదం కావాలి. చూడండి ఏమి ఇచ్చాడో, 27,307లో 2 7s ఉన్నాయి, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది. సో మరి ఈ 7 ప్లేస్ వాల్యూ చూస్తే 1s, 10s, ఇది మనం 10s అనుకుంటే 1s, 10s, ఓకేనా, 10s, 100s, 1000s, 10,000s. మరి ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 7,000s ఆర్ 7,000 అవుతుంది. సో ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ 7 అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ 10, 9, 9, 6 అమ్మ. 10లోంచి 7 పోతే 3, 9, 9, 6. సో 6,993 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఏమవుతుందండి? సో 6,993 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి 2 7లకి కూడా ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ మీకు తెలిసినట్టు చేసుకోండి. ఫేస్ వాల్యూ అంటే ఎప్పుడు సేమ్ డిజిటే వస్తుంది. ఓకే, ఇక్కడ రెండింటి యొక్క ప్లేస్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఏమిటి అని అడిగాడు. ఈ 7 ఏమో 1000s దగ్గర ఉంది కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ 7,000.
6000 స్థాన విలువ అంటాము. ఇది వన్స్ దగ్గర ఉంది కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ 7 అనమాట. సో 7000లో 7 కట్ అయిపోతే 6993 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ కూడా నేను ప్రీవియస్గా చాలాసార్లు మనకి యూట్యూబ్లో కూడా చెప్పడం జరిగింది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో భాగంగా. ఇది 2024 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి, అందుకే నేను తీసుకున్నాను, ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ అని. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్కు ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేసి, ఓకేనా, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, సబ్ట్రాక్ట్ అంటే ఏంటి, తీసివేయాలి. అందులో నుంచి అంట ఫ్రమ్ ద నెంబర్, ఆ నెంబర్లో నుంచే తీసివేయాలి. అయితే ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ డివిజిబుల్ బై, అయితే వచ్చినటువంటి నెంబర్ ఎవరితో డివిజిబుల్ అవుతుంది, 2నా 7ఆ 5ఆ 9 అని చెప్పేసి అడిగాడమ్మా. సో ఏమన్నాడంటే ఒక నెంబర్ని ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం, ఏ నెంబర్ తీసుకోండి, ఏ నెంబర్ అయినా తీసుకోండి, నాకు నచ్చిన నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి, వీటి యొక్క సమ్ని, అంటే 2 + 5 7 కదా, 2 + 5 7 కదా, ఈ 7 సబ్ట్రాక్ట్ చేయండి. సో 18 వచ్చింది. అలానే మిగతాది కూడా చూద్దాం. 9 + 2 11, సో 11 సబ్ట్రాక్ట్ చేయండి 92లో. 92లో 11 కట్ చేస్తే 81. ఇక్కడ 81 ఉంది, 8 + 1 9 ఉంది, సో 9 సబ్ట్రాక్ట్ చేయండి. 81లో 9 కట్ అయిపోతే 72. సో మరి ఇవి ఏమంటున్నాడు, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి మరలా అదే నెంబర్ నుండి మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎవరితో డివిజిబుల్ అవుతుంది అని అడిగాడు. సో మనం ఇక్కడ చూసుకుంటే 25/25 అన్నాము, 2 + 5 7 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 18 వచ్చింది. 18 అయితే ఇక్కడ ఉన్న వాటిలో 2తో డివిజిబుల్ అవుతుంది, 5తో కాదు, 7తో కాదు, 9తో అవుతుంది. మరి సెకండ్ డిజిట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి 81 ఉంది. 81 అనేది ఒక ఆడ్ నెంబర్, 2తో డివిజిబుల్ కాదు. అంటే ఖచ్చితంగా ఎవరితో డివిజిబుల్ అవుతున్నాయి ఇవన్నీ కూడాను, 9తో డివిజిబుల్ అవుతున్నాయి. ఎవరితో డివిజిబుల్ అవుతున్నాయండి, 9తో డివిజిబుల్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడాను, చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్ ఏంటో మనం పట్టుకోవాలి, ఓకేనా. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా 9తో డివిజిబుల్ అవుతాయి. చెక్ చేసుకున్నారా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే సిక్స్త్ వన్ అండి. ఈ క్వశ్చన్ కూడా నేను యూట్యూబ్లో చేసి ఉంచానండి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో భాగంగా. ఇఫ్ వీ రైట్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100, 1 to 100 నెంబర్స్ రాసేటప్పుడు ద నెంబర్ ఆఫ్ టైమ్స్ డిజిట్ 9 ఆకర్స్, అంటే 9 అనేది మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుంది అని చెప్పేసి అడిగాడండి. ఎన్ని టైమ్స్ వస్తుంది అని చెప్పేసి అడిగాడు. సో ఇఫ్ వీ రైట్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100, 1 to 100 నెంబర్స్ రాసేటప్పుడు 9 ఎన్ని టైమ్స్ వస్తుంది, 9తో పాటు మనకు మిగతా డిజిట్స్ కూడా అన్ని టైమ్స్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు డియర్గా, ఓకేనా. సో మనకి నెంబర్స్ రాసేటప్పుడు ఎలా రాస్తాము, 9 వచ్చే నెంబర్స్ 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 అండి. సో ఇవి 9 వచ్చేవి ఎక్కడ, 1 to 100 నెంబర్స్ రాసేటప్పుడు 9 వచ్చేటువంటి టైమ్స్. మరి ఒక్కడ ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేసుకుందాం మనం ఒకసారి. ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుందో మనం ప్రతిదీ కూడా చూసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో మనకి 1 to 100 మధ్యలో ఏ డిజిట్ అయినా సరే మనకి 20 టైమ్స్ వస్తుంది. అది 1, 2, 3, 4 అని లేదనమాట. కాకపోతే 0 అయితే మాత్రం కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది. 0 అనేది ఎక్కడ వస్తుంది, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100లో మాత్రమే వస్తుంది అనమాట. ఓకేనా, అవి వేరేగా ఉంటుంది. కానీ డిజిట్స్ మిగతావి ఏవైతే ఉన్నాయో 1 to 9 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9 డిజిట్స్ కూడా ప్రతిదీ కూడా 20 టైమ్స్ వస్తుందమ్మా. సార్ మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను 101 నుండి, ఓకేనా, 101 నుంచి మనకి 100 లేదా 200 వరకు ఈ మధ్యలో రాసేటప్పుడు, ఓకేనా. సో మరి ఏ డిజిట్ అయినా ఎన్నిసార్లు వస్తుంది సార్ అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 3 డిజిట్ నెంబర్స్ రాసుకునేటప్పుడు ఇక్కడ చూసుకునేటప్పుడు సార్ ఇక్కడ ఎలా వస్తుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అయితే మనకి 1 ఆల్రెడీ 20 టైమ్స్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 101 నుంచి 199 వరకు మరొక 99 టైమ్స్ ఉంటుంది అది.
అంటే అప్పుడు 20 + 99 అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఒకవేళ 3 డిజిట్ నెంబర్స్ కానీ ఇస్తే మనకి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఎస్, 7th క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి, ఇది కూడా మీకు డిఫరెంట్గా ఇచ్చానండి. అంటే నెంబర్స్ ఇచ్చేసి ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆప్షన్స్ అడుగుతూ ఉంటాడనమాట. ఆ 2 నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ 11 and 21? క్రింది వాటిలో ఏది 11కి 21కి కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అడిగాడు. బోత్ ఆర్ డివిజిబుల్ నెంబర్స్. డివిజిబుల్ నెంబర్స్ అంటే ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఏ నెంబర్తో కూడా ఈ 11, 21 అనేది డివిజిబుల్ అవ్వు. ఎందుకు సార్ అంటే 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. 11 అనేది ఒక ప్రధాన సంఖ్య, ఇది ఎవరితో కూడా డివిజిబుల్ అవ్వదు అనమాట. సో బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్? నో, బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్. బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ బోత్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3? కాదు, ఇది 3 టేబుల్లో 21 వస్తుంది కానీ 11 రాదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే రెండింటికి కూడాను ఉమ్మడి కారణాంకం ఉండదు. అంటే బోత్ ఆర్ డు నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. సో రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఎక్సెప్ట్ 1. 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఎలానో, ఎందుకంటే 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ అవ్వాలంటే ప్రైమ్ నెంబర్సే కానవసరం లేదండి. అర్థమైందా? ప్రైమ్ నెంబర్స్నే కోప్రైమ్స్గా తీసుకోవాలి సార్ అనుకుంటారేమో. ప్రైమ్ నెంబర్స్ అవ్వవసరం లేదు. ఏవైనా మనకి నెంబర్స్ అనేవి ఒకే టేబుల్లో రాకపోతే వాటిని మనం కోప్రైమ్స్ అంటాము. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్, చూడండి, ఇక్కడ నెంబర్ నేమ్స్ పైన క్వశ్చన్ అడగడం అనేది జరిగిందండి. నెంబర్ నేమ్స్ అంటే ఏంటి సార్ అంటే మన నెంబర్ నేమ్ ఇచ్చేసి నెంబర్ రాయమంటాడు, లేదా నెంబర్ ఇచ్చేసి దాని యొక్క నెంబర్ నేమ్ రాయమంటాడు. ఓకేనా, 16,813 ఈజ్ రిటర్న్ ఇన్ ద డిజిట్స్ యాజ్. చూడండి, 16,813. 16,813. చూడండి ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ 3 డిజిట్స్ వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానానివి, నెక్స్ట్ 2 ఏమో థౌజండ్స్వి, నెక్స్ట్ వచ్చేది ల్యాక్స్ అండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? 16 lakh 16,813కి వెళ్ళిపోయింది. అంటే మధ్యలో థౌజండ్స్ లేవు కాబట్టి 00. 813 కాబట్టి 813. సో 16,00813. 16,00813 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం నెంబర్ని పోల్చడం రావాలి. ఒక్కొక్కసారి మీకు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా అడగవచ్చు, ఒక్కోసారి ఇండియన్ లెవెల్లో అడగవచ్చు. లేదు ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో ఇచ్చేసి ఇండియన్ నెంబర్ సిస్టంలో కామర్స్ పెట్టమనొచ్చు. లేదు అనుకుంటే ఇండియన్ నెంబర్ సిస్టంలో ఇచ్చేసి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో కామర్స్ కూడా మనకి పెట్టమనొచ్చు అనమాట. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మళ్ళా ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ నుంచి ఇచ్చానండి. ద సమ్ అంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎవరంట? ఫేస్ అంటే ముఖ విలువలు, ఫేస్ వాల్యూస్ ఆఫ్ 3. సో ఎక్కడున్నా సరే 3 అనేది ఫేస్ వాల్యూ 3ఏ. ఏ డిజిట్కి ఆ డిజిటే ఫేస్ వాల్యూ. ముఖ విలువ అనేది ఏమవుతుందంటే ఏ డిజిట్కి ఆ డిజిట్ అవుతుంది. ఇందులో 3 ఉంది కాబట్టి దాని యొక్క ఫేస్ వాల్యూ 3ఏ. ఇక్కడ 3 ఉంది కాబట్టి దాని ఫేస్ వాల్యూ 3నే. ఇక్కడ 3 ఉంది కాబట్టి దాని ఫేస్ వాల్యూ 3నే. ఈ 3 ఫేస్ వాల్యూలు కలపాలంట. 3 + 3 + 3 9. సో 9 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 9 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేయండి అని అనుకోండి, అప్పుడు ఇది 30 అవుతుంది, ఎందుకంటే 10th ప్లేస్లో ఉంది. ఇక్కడ ఇది 300 అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి 3000 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. 3330. 3330 అనేది ఇది ఎవరిది? ప్లేస్ వాల్యూస్ సమ్ అని అడిగితే ఇది ఎవరిది? ఫేస్ వాల్యూస్ ఇది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూసుకోండి, ఒకసారి యాడ్ చేసుకోండి, నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనా, ఎస్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్. లుక్ ఎట్ దే, మంచి క్వశ్చన్ ఇది కూడాను. ద నెంబర్ 36,490. ఓకేనా, ఈ నెంబర్లో అంటే ఈ సంఖ్యలో వెన్ ద డిజిట్స్ 6 and 9 ఆర్ ఇంటర్చేంజ్ అంటే ఏంటండి? 6 ప్లేస్లో ఒక 9, 9 ప్లేస్లో ఒక 6 అంట. చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే ఇక్కడ 6 ప్లేస్లో ఒక 9, 9 ప్లేస్లో ఒక 6 ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ అంటే ఒకదానికి ఒకటి మార్చుకుంటే దెన్ ద డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఒరిజినల్ అండ్ న్యూ నెంబర్, ఒరిజినల్ నెంబర్కి న్యూ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడండి. సో మరి రెండిట్లో పెద్ద నెంబర్ ఎవరు? ఇదే కదా, 39,000 కదా. 39,460 పెద్ద నెంబరు.
36,490 చిన్న నెంబరు. ఇంటర్చేంజ్ చేసేసి వీటి మధ్య డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేసి, అంటే డిఫరెన్స్ కావాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయండి. 0లో 0 పోతే 0, 16లోంచి 9 పోతే 7, ఇక్కడ 3 ఉంటుందమ్మా. ఇది 16 అయిపోతుంది, ఇది 13 అయిపోతుంది, ఎందుకంటే బౌలింగ్ తెస్తాను. 13లో 4 పోతే 9, 8లో 6 పోతే 2. సో 2970 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇవి మ్యాథ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అమ్మ. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కూడా నేనే చెప్తాను, ఓకేనా. సో మీరు ఇక్కడ వరకు కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, మరి 11th క్వశ్చన్ నుండి చూద్దామండి. సో మెంటల్ ఎబిలిటీలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ తీసుకున్నామో ఒకసారి అబ్జర్వ్ చేద్దానన్నా. సో మరి 11th క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడాను మనకి 11 నుంచి 20 వరకు ఇచ్చినవన్నీ కూడాను ఆడ్ మ్యాన్ అవుట్, వేరుగా ఉన్నదాన్ని గుర్తించాలి, విభిన్న చిత్రాన్ని గుర్తించండి అంటాడు. వేరుగా ఉందని గుర్తించాలి. అన్నీ సర్కిల్స్లోనే ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్నటువంటి యారో సింబల్స్ బట్టి మనం పోల్చాలి. చూడండి, యారో సింబల్ అనేది ఈ విధంగా వెళ్తుంది, సో ఈ విధంగా వెళ్తుంది, ఇది రివర్స్లో వస్తుంది, ఇది విధంగా వెళ్తుంది. సో యారో సింబల్ అనేది గడియారంలో ఉన్నటువంటి ముళ్ళుల రూపంలో వెళ్తే, అంటే గడియారంలో ఉన్న ముళ్ళు ఎలా వెళ్తాయి చూసుకోండి, ఇలా ఇదిగో ఈ యారో ఏదైతే గీసానో ఈ విధంగా వెళ్తాయి. సో అలా వెళ్తే దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఏమంటారమ్మా? క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా రివర్స్లో తిరిగి అనుకోండి యారో సింబల్స్, దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. ఏమంటాము? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే సి అనేటువంటి ఫిగరు, ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే సి. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు మనం. ఇక్కడ చూడండి, 12th వన్ కానీ మనం చూసుకుంటే S19, U20, Y25, W23. ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ఈ క్వశ్చన్లో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి ర్యాంకింగ్, అంటే వాటి యొక్క పొజిషన్స్ని గుర్తించాడు. ఎలా గుర్తించాడు? S అనేది 19 అని, U20 అని, Y25 అని, W23 అని. సార్ మనం లెటర్స్కి కానీ పొజిషన్ చూసుకుంటే S19 కరెక్టేనమ్మా, కానీ U అనేది 20 కాదు, T20 అవుతుంది. T20 మ్యాచెస్ ఉంటాయి కదా, T20 మ్యాచెస్ లేదా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి, మీరు గుర్తుంచుకోవచ్చు. U అనేది 21 అవుతుంది, TUకి వస్తాం మనం. అదేవిధంగా W25 కరెక్టే, Y25 కరెక్టే, W23 కూడా కరెక్టే. సో మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే మనకి ఇక్కడ B అనేది మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉందన్నమాట. మరి నెక్స్ట్ వన్ చూడండి, 13 కానీ చూసుకుంటే ఆల్ ఆర్ ఎక్సాగాన్స్. ఎక్సాగాన్ అంటే షడ్భుజి అంటాము. అన్నింటికీ కూడాను మనకి ఈ విధంగా ఇచ్చాడండి. సో ఇక్కడ ఏం చేశాడంటే ఆపోజిట్ వెట్టేసెస్ని ఈ విధంగా జాయిన్ చేశాడు ఒక్కొక్క ఫిగర్లో కూడాను. మినిమం ఆపోజిట్గా ఉంది, కానీ థర్డ్ ఫిగర్ చూడండి ఆపోజిట్దే, కానీ వీటన్నంత డిస్టెన్స్లో లేదు అది. సో మనకి ఇక్కడ ఏం చేసాం సార్ అంటే అట్లీస్ట్ 2 డైరెక్షన్స్ వదిలేసి, 2 వెట్టేసెస్ వదిలేసి థర్డ్ దానికి ఇచ్చాం, కానీ ఇక్కడ మాత్రం ఎదురెదురుగా ఇచ్చేస్తాడు అనమాట. కాబట్టి మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు అవుతారు సార్ అంటే డి అనే ఆప్షన్ అవుతుంది. ఓకేనా, చూసుకోండి 11C, 12B, 13D. క్లియరా? మరి 14 ఏమి ఇచ్చారో చూద్దాం. 14 ఏమి ఇచ్చారో చూద్దామండి. ఎస్, లుక్ ఎట్ ది ఈ ఫిగర్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే 14 కానీ మనం చూస్తే చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇక్కడ చూస్తే ట్రయాంగిల్, క్రాస్ సింబల్, ఎస్, స్క్వేర్ సింబల్, ఎస్, సర్కిల్. ఓకేనా, ఇక్కడ కూడా డిఫరెంట్గా ఇచ్చాడండి. సార్ ఇక్కడ ఉన్నటి వాటిలో ఎలా పోల్చాలి, ఏది వేరుగా ఉంది అని ఎలా పోల్చాలి సార్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిగర్లో ఎస్ ఉంది, సెకండ్ ఫిగర్లో సర్కిల్ ఉంది, థర్డ్ ఫిగర్లో ఈక్వాలిటీ సింబల్ ఉంది. అంటే ఇక్కడ 1 పెయిర్స్ అనేవి ఉన్నాయి, ఒక్కొక్క పేరు ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఫోర్త్ ఫిగర్లో మీరు చూస్తే 2 స్టార్ సింబల్స్ ఉన్నాయి, 2 సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 పెయిర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మిగతాన్నిట్లో ఒక్కొక్క పేరు ఉంది, మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అర్థమైందా? సో అలాంటప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే డి అనేటువంటి ఆప్షన్.
డి అనేటువంటి ఆప్షన్. మరి 15 కానీ మనం చూసుకుంటే చూడండి, అన్నిటికీ కూడా యారో సింబల్స్ ఇచ్చాడు, పైకి ఇచ్చాడండి. సో మీరు కామెంట్ చేయొచ్చు ఆన్సర్ ఏమవుతుందో. సో ఇక్కడ చూస్తే 5 యారోస్ ఇచ్చాడు. 5 యారోస్లో 4 యారోస్ పైకి ఉంటే ఒక యారో చిన్నది ఉంది. అలానే ఇక్కడ కూడాను 4 యారోస్ పైకి ఉంటే ఒక యారో చిన్నది ఉంది. ఇక్కడ కూడాను 4 యారోస్ పైకి ఉంటే ఒక యారో చిన్నది ఉంది. కానీ ఇక్కడ ఎలా ఉంది, 3 యారోస్ పైకి ఒక యారో మాత్రమే కిందకి, 2 యారోస్ కిందకు ఉన్నాయన్నమాట. సో అన్నిట్లో కూడా 4 యారోస్ పైకి ఉన్నాయి, ఒక యారో కిందకు ఉంది. కానీ ఇక్కడ మాత్రం 3 పైకి 2 కిందకు ఉందన్నమాట. ఓకేనా. మరి 16 కానీ చూస్తే హెడ్ ఫోను, మైకు, టెలిఫోను, లెటర్ ఇచ్చాడమ్మా. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేసేవే. సో మరి ఇందులో డిఫరెంట్ డి అంటారు. ఎందుకు సార్ అంటే హెడ్ ఫోను, మైకు, అదేవిధంగా టెలిఫోన్, ఈ 3 కూడాను ఎలక్ట్రికల్ డివైజెస్. కానీ లెటర్ అనేది మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ డివైజ్ అవ్వదన్నమాట. ఓకేనా. సో మనం చూసుకుంటే 14D, 15D, 16D. ఓకేనా. మరి ఇంకా మనకి ఇంకా 4 ఫిగర్స్ ఉన్నాయి, చూసేద్దాం. లుక్ ఎట్ దే ఎలా ఇచ్చాడు. ఎస్, మరి అబ్జర్వ్ చేసుకుంటే మనం దగ్గరికి తీస్తున్నాను, నేను క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను, ఇంకెక్కడ వేరే ఇంక తీసుకోలేదు. చూసుకోండి ఒకసారి. 17 కానీ మనం చూస్తే 17లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఇచ్చాడు. అవన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తుంది సార్ అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు వేసేటువంటి ముగ్గుల్లా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. సో నేను డ్రా చేస్తున్నాను మీకు ఇబ్బందిగా ఉంటే. సో ఈ విధంగా కనిపించేటప్పుడు నాన్న ఇవన్నీ కూడా ఈ సర్కిల్ షేప్లు అటువన్నీ కూడా బయట వైపుకు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిసిలో. కానీ డీకి మాత్రం ఎలా ఉంది, లోపల వైపుకు ఉన్నాయి. ఓకేనా. దే ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్, దే హ్యావ్ ఇన్సైడ్ ద సర్కిల్స్. సో అలాంటప్పుడు మరి డిఫరెంట్గా ఉన్నది ఎవరు అవుతారు, డి అనేది అవుతుంది. ఎవరవుతారు, డి అవుతుంది. ఓకేనా. ఎస్, ఈ క్వశ్చన్ అనేది సెకండ్ టైం రిపీట్ అయిపోయిందా, ఓకే క్షమించాలి. సో ఈ క్వశ్చన్ అనేది సెకండ్ టైం రిపీట్ అయిపోయింది. సో ఇక్కడ అనేది 2 యారో సింబల్స్ కిందకి, 3 యారో సింబల్స్ పైకి. ఓకే. నెక్స్ట్ వన్ 19 కానీ చూసుకుంటే 19 కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ప్లస్లు 2 ఉన్నాయి. అంటే అన్ని ఫిగర్స్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఒక ట్రయాంగిల్ షేడ్ చేసి ఉంటే ఇంకొక ట్రయాంగిల్ షేడ్ చేసి లేదు, ఒక ట్రయాంగిల్ షేడ్ ఉంటే ఇంకో ట్రయాంగిల్ షేడింగ్ లేదు, ఒక ట్రయాంగిల్ షేడ్ ఉంటే ఇంకో ట్రయాంగిల్ షేడ్ లేదు. కానీ డి అనేటువంటి ఫిగర్లో 2 ట్రయాంగిల్స్కి షేడింగ్ ఉంది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఎవరు, డి అనేటువంటి ఫిగరు. ఓకేనా. మరి 20 చూద్దాం. 20లో ఏమి ఇచ్చాడు, STUV అని చెప్పేసి ఇచ్చాడండి. సార్ మరి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే యు అంటాను నేను. ఎందుకు సార్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో AEIOUలను వొవెల్స్ అంటారు, అచ్చులు అంటారు. మిగతావన్నీ కూడా కాన్సోనెంట్స్ అంటాము. ఒక్కొక్కసారి మన క్వశ్చన్స్లో 2 కాన్సోనెంట్స్ 2 వొవెల్స్ కూడా ఇచ్చేస్తాడు, అచ్చులు 2 హల్లులు 2 కూడా ఇచ్చేసి అప్పుడు అడుగుతాడు. అప్పుడు లైన్స్ ఫామ్ చేసే విధానం చూసుకోండి. అప్పుడు అదే అలాంటి మోడల్స్ కూడా ఇస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే యు అనేది మనకి ఇక్కడ ఏమవుతుందన్న వొవెల్ అవుతుంది, మిగతావన్నీ కూడా కాన్సోనెంట్స్. కాబట్టి యు ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఓకేనా. సో గుర్తుంటాయా. సో ఇవి 10 క్వశ్చన్స్ అనమాట, నోట్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ కమ్ బ్యాక్. మరి ఇప్పుడు ఎనాలజీలో ఉన్నటువంటి చూద్దాం. సో ఎనాలజీ అనేది రీజనింగ్ పార్ట్. సో ఇక్కడి వరకు చెప్పుకున్నదంతా కూడా సైనిక్ స్కూల్కి నవోదయ రెండింటికి కామనే. కానీ ఇప్పుడు రీజనింగ్ అనేది మనకి ఓన్లీ సైనిక్ స్కూల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే. చూద్దాం ఎనాలజీలో ఎలా ఇచ్చాడు. చూడండి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే 7:56 ఈజ్ యాజ్ 9:- అని చెప్పేసి అడిగాడు. చూడండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎనాలజీ అంటే మనకి ఎలా చెప్పుకుంటాం సార్ అంటే ఫస్ట్ 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ 2 టర్మ్స్కి కూడా అదే రిలేషన్ ఉండాలి. ఓకేనా. సో మరి ఇక్కడ చూస్తే 7 8 జార్ కదా 56 అవుతుంది. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, 7ని నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేస్తే 56 వచ్చింది. అంటే 7 ఆఫ్టర్ 8 కదా, 7 తర్వాత వచ్చేది 8 కాబట్టి 7 8 జార్ 56 అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఏం చేయాలి, 9 10 జార్, ఎందుకంటే 9 తర్వాత వచ్చేది 10 కాబట్టి 90 అనుకుంటున్నాం. మరి 90 అనేది ఆప్షన్స్లో ఉందా, లేదు. అలాంటప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి సార్ అంటే సో 7ని 8తో మల్టిప్లై చేశాం కాబట్టి 9 కూడా అదే 8తో మల్టిప్లై చేద్దాం. సో 9 8 జార్ 72. సో మరి 72 ఆప్షన్స్లో దొరుకుతుందా, ఎస్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 72. ఆ విధంగా ఊహించుకోవాలన్నమాట. మరి సెకండ్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ చూడండి 7:49 ఈజ్ యాజ్ 11:- అని ఉంది.
మరి 749 అయితే 11కి ఏదో నెంబర్కి ఏంటి రిలేషను అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 7 స్క్వేర్ కదమ్మా 49, 7 స్క్వేర్ 49 కాబట్టి 11 స్క్వేర్ ఎంత రాయాలి 121 రాయాలి, అవునా? సో 121 ఉందా? ఎస్, ఆప్షన్లో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. ఈ విధంగా ఊహించుకుంటూ వెళ్ళిపోతే ఎనాలజీ చాలా వరకు అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 19కి 37కి ఏ రిలేషన్ ఉందో 26కి మరొక నెంబర్కి అదే రిలేషన్ ఉండాలి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. 19, 37 ఏ రిలేషన్ ఉందో అదేవిధంగా 26కి మరొక దానికి కూడా అదే రిలేషన్ ఉంది, ఓకేనా? సో మరి 19 37గా ఎలా మారింది సార్ అంటే చూడండి ఒకసారి. 19 2s are 38, అందులో 1 తీసేసాం, 38లో 1 తీసిస్తే 37 అనమాట, ఓకేనా? సో అదే వేలో మనం 26 2s are చేయాలి. 26 2s are 52 -1 చేస్తే 51. సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా 51 అవుతుందన్నమాట. ఏం చేసాం, ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేసి 1 అని సబ్ట్రాక్ట్ చేసుకున్నాం అనమాట. సే ఎస్ సార్ నో? ఎస్. సో ఇవి ఫస్ట్ 3 సమ్స్, నేను చెరిపేస్తాను ఇది, అందుకోసమే మీరు నీట్గా రాసేసుకోండి. ఎస్, మరి నెక్స్ట్ 3 సమ్స్ చూద్దాం, ఎందుకంటే మనం ఇదే ప్లేస్లో చేసుకోవాలని సమ్స్ కూడాను. నెక్స్ట్ 3 సమ్స్ కానీ మనం చూసుకుంటే లుక్ ఎట్ దే. నెక్స్ట్ ఎవరమ్మా 12:2, ఓకేనా? 12:2 పైకి తెచ్చుకుందాం. 12:168 ఈజ్ యాజ్ 16:what అని చెప్పేసి అడిగాడు. 12కి 168కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో, 12కి 168కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో 16కి అదేవిధంగా మరొక నెంబర్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. మరి మనకు తెలిసిపోతుంది క్లియర్గా ఉన్నాం, ఎందుకంటే ఈ టేబుల్స్ రావాలి. 12 14s are 168 అనమాట, 12 14s are 168 అనమాట. అలాంటప్పుడు మనం ఎలా అనిపిస్తుంది, ఇక్కడ 12 తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ తీసుకున్నాము అనిపిస్తుంది. మరి 16 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఎవరు 18. 16 18తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవి రావు, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కూడాను. కాబట్టి దీన్ని కూడాను 16ని కూడా అదే 14తో మల్టిప్లై చేసి ట్రై చేయాలి, ఓకేనా? సో 12ని 14తో మల్టిప్లై చేస్తే 168 వచ్చేటప్పుడు 16ని కూడా 14తో మల్టిప్లై చేయండి. సో ఈజీ క్వశ్చన్ అమ్మా. 6 4s are 24, అదేవిధంగా 1 తర్వాత వచ్చే నెంబర్ 2 కాబట్టి 1 2s are 2. సో 224 అనేది ఆన్సర్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు మీరు ఈజీగా ఉన్నాం, ఓకేనా? అది ఒక షార్ట్ కట్, అవి ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వన్ చూడండి 35 ఎంత అవుతుందండి 169 ఈజ్ టు 13 అయితే ఈజ్ యాజ్ 289 ఈజ్ టు డాష్ అని చెప్పేసి అడిగాడు. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ అనమాట. 13 స్క్వేర్ 169. అలాంటప్పుడు 289 ఎవరి స్క్వేర్ అమ్మా? ఎస్ 17 స్క్వేర్. కాబట్టి ఆన్సర్ 17 స్క్వేర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది 17 అవుతుంది. మరి నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారో వర్డ్ ఎనాలజీ నెంబర్ ఎనాలజీలో 123:6 అన్నారు. ఈజ్ యాజ్ 235 డాష్ అని చెప్పేసి క్వశ్చన్. 123కి 6కి ఏంటి సార్ రిలేషన్ ఆలోచించండి, తెలిస్తే కామెంట్ చేయండి. సో 123కి 6కి ఇక్కడ ఎలాంటి రిలేషన్ ఉండదు, కాకపోతే 1 + 2 + 3 చేస్తే 6 వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి 2 + 3 + 5 చేస్తే 10 అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా 2 + 3 + 5 చేస్తే 10 వస్తుంది, అది ఆన్సర్ అవుతుంది. ఈజీగా మనం చెప్పుకోవచ్చు ప్రతి విషయం కూడాను, అర్థమైందా? సో మరి నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి 3 సమ్మలు చేసి ఉంచాను ఇక్కడ నేను. 34 35 36 అనమాట. నెక్స్ట్ చేద్దాం, ముందు నోట్ చేసేసుకోండి, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఓకే ఇక్కడ వరకు అయింది కదా. ఎస్ 37 నుంచి 40 వరకు ఇప్పుడు డిస్కస్ చేసేద్దాం. చూడండి ఒకసారి. సో 37 కానీ చూస్తే 5:125 5:125 అయితే ఓకేనా 6 డాష్ అని చెప్పేసి అడిగాడు. సో ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబే కదా ఇది, 5 క్యూబ్ 125. అలాంటప్పుడు ఇక్కడ కూడా ఏం రాయాలి 6 క్యూబ్. 6 క్యూబ్ ఎంతమ్మా 216. 6 క్యూబ్ ఎంతమ్మా 216, ఓకేనా? సో ఆన్సర్స్ కాబట్టి నేను ఫాస్ట్గా కొద్దిగా వెళ్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి
100 is to 121, 100 is to 121, 100 is to 121 is as 144 is to డాష్ అని చెప్పేసి అడిగాడు. మరి 100 అంటే ఎవరి స్క్వేర్ అండి? 10 స్క్వేర్. 121 అంటే ఎవరి స్క్వేర్ అన్న? 11 స్క్వేర్. అంటే ప్రక్కనే ఉన్నటువంటి 2 నెంబర్స్ యొక్క స్క్వేర్స్లా తీసుకుంటున్నాం. సో మరి అదే వేలో 144 అంటే ఎవరి స్క్వేరు? 12 స్క్వేర్. మరి ప్రక్కన ఎవరుంటారు? 13 కదా. 13 స్క్వేర్ ఎంత అవుతుంది? ఎస్, 169 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 39 చూడండి. 39 సమగం చూసుకుంటే సో 5 is to 36 ఈజ్ యాజ్ 7 is to సంథింగ్ అని చెప్పేసి అడిగాడండి. అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే 5కి 36కి ఏదైతే రిలేషన్ ఉందో 7కి మరొక దానికి అదే రిలేషన్ ఉంది. సో మరి ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నాం సార్ అంటే 5 7 jar 35 ప్లస్ 1 యాడ్ చేస్తే 36 వచ్చేస్తుంది అనిపిస్తుంది మనకి. అలాంటప్పుడు దీన్ని కూడా 7తో మల్టిప్లై చేస్తే 7 7 jar 49 ప్లస్ 1 50 అనేది ఆప్షన్స్లో లేదు. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఎజ్యూమ్ అంటే మనం ఊహించుకున్నదంతా కూడా రాంగ్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 5కి 1 కలపండి, 6 స్క్వేర్ 36. క్లియరా? మరి 8కి 1 యాడ్ 7కి 1 యాడ్ చేస్తే 8. సో 8 స్క్వేర్ ఎంత? 64. క్లియర్? అంటే 5 తర్వాత వచ్చేటువంటి నెంబర్కి స్క్వేర్ చేస్తాను. అలానే ఇక్కడ కూడా అనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. 5 is to 22 ఈజ్ యాజ్ 8 is to సంథింగ్ అన్నాడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 4s are 20 ప్లస్ 2 అనుకుందాం. 5 4s are 20 ప్లస్ 2 అనుకుంటే 22 కదా, ఫస్ట్ 2 నెంబర్స్కి రిలేషను. అలాంటప్పుడు 8 4s are 32 ప్లస్ 2 అనుకుంటే 34 లేదు ఆప్షన్స్లో. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరొక ట్రయల్ వేయాలి మనం. 5 ఉంది కదా, 5కి స్క్వేర్ ఎంత అవుతుంది? 25లో 3 తీసేయండి, 22. అవునా కాదా? సో అదే వేలో 8 స్క్వేర్ 64లో 3కి తీసేస్తే 61. సో ఇది మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 61 అవుతుంది. అంటే మనం ఊహించుకుంటూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళాలి. ఒక్కొక్క ఆప్షన్ వేయాలి, అది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో క్లియర్గా ఉందనుకుంటాను. సో ఇక్కడ మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా జీకే ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ముందు నోట్ చేసుకోండి.